హే హాయ్, ఈరోజు మనం ఖతార్లో ఉండే రైతు బజార్కి వెళ్దాము. ఆ రైతు బజార్ నేమ్ వచ్చి అల్సేలియో హోల్సేల్ వెజిటేబుల్ ఫ్రూట్స్ అండ్ మార్కెట్. ఈ మార్కెట్కి వెళ్ళాలంటే దోహా నుంచి అయితే 30 కిలోమీటర్స్, అంటే మనకి 1 అవర్ అలా పడుతుంది. ఈ మార్కెట్ ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్ లో ఉంది. పోయినంత దూరం ఇలాగే కనిపిస్తా ఉండింది మాకు. అంత డెవలప్మెంట్ ఏం లేదు, అక్కడక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తా ఉన్నారు. మేము కూడా ఇదే ఫస్ట్ టైం ఈ మార్కెట్ కి రావడము. మాకు కూడా పెద్దగా తెలియదు. దోహాకి ఈ మార్కెట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. దోహా ఎంతైతే డెవలప్ అయిందో ఇది అంత డెవలప్ కాకుండా ఉంది. ఇప్పుడిప్పుడే వీళ్ళు డెవలప్ చేస్తా ఉన్నారు. మాకు అసలు ఇలాంటి ఏరియా ఒకటి ఉంది, ఇట్లాంటి మార్కెట్ ఇక్కడ ఉందనే ఐడియా లేదు. మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు. ఇంకా సరే అని చెప్పి మా ఫ్రెండ్ మేము ఇద్దరం కలిసి వచ్చాము ఇక్కడికి. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే ఫ్రైడే సాటర్డే అస్సలకి వెళ్ళొద్దు, అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో వీక్ డేస్ లో అట్లా ప్లాన్ చేసుకోండి అనేసరికి ఇంకా వీక్ డేస్ లో ప్లాన్ చేసుకొని మేము వాళ్ళు వచ్చాము కలిసి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ చాలా గేట్స్ కూడా ఉన్నాయి, A1 B1 C1 అలా అని చెప్పేసి. మేము ఒక గేట్ లోకి ఎంటర్ అయ్యాము. చూడ్డానికి అయితే చాలా పెద్ద మార్కెట్ ఇది. లోపల చాలా డివిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక షాప్ కాదు, కొన్ని వందల షాపులు ఉన్నాయి లోపల. ఇక్కడ ప్రతి షాప్ దగ్గర చూసారా B1 B2 BA1 అట్లా నెంబర్స్ వేస్తున్నారనమాట. ఒక్కొక్క షాప్ కి ఒక్కొక్క నెంబరు. అలా చాలా షాప్స్ ఉన్నాయి వరుసగా. ఈ షాపులు రెంట్లు అడిగాము ఎంత ఉంటుందని చెప్పేసి. నార్మల్గా అయితే ఫ్రంట్ అయితే ఒక రెంట్ ఉంటుందంట, బ్యాక్ అయితే ఒక రెంట్ ఉంటుందంట, లాస్ట్ అయితే ఒక రెంట్ ఉంటుందంట. లాస్ట్ షాప్ అయితే చిన్న ప్లేస్ వచ్చి 20,000 రియాల్స్ అని చెప్పారు. ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫ్రెష్ గా కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ రీజనబుల్ గా దొరుకుతాయి మనకి. ఇక్కడ ట్రేస్ కనిపిస్తున్నాయి కదా, ఆ ట్రేస్ లో పెట్టి అమ్ముతూ ఉంటారు. నార్మల్ గా అయితే ఇక్కడ మనం కేజీ 2 కేజీలు అలా తీసుకోవడానికి కుదరదు. తీసుకుంటే ఆ ట్రే తీసుకోవాలి. ఫ్రూట్స్ అయితే మనకు కావాల్సినవి తీసుకోవచ్చు, అర కేజీ కేజీ అలా తీసుకోవచ్చు. కానీ వెజిటేబుల్స్ దగ్గరికి వస్తే మాత్రం వాళ్ళు ట్రేలు పెట్టున్నారు కదా, ఆ ట్రే ఫుల్ తీసుకోవాలి. ఒక ట్రే వచ్చి 20 రియాలు, 25 రియాలు, 30 రియాలు, 35 రియాలు అలా ఉన్నాయి. ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క రేట్లు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ కూరగాయలను బట్టి కూడా రేట్లు మారుతా ఉంటాయి. ఆఖరికి ఆనపకాయ అయినా, కాలీఫ్లవర్ అయినా, క్యాబేజీ అయినా సరే, ఏదైనా సరే ఒక్కొక్కటైతే ఇవ్వరు, ట్రే ఫుల్ తీసుకోవాల్సిందే. ఇక్కడ రేట్లేం అంత డిఫరెన్స్ ఏం లేదు. నార్మల్ గా లూలు మాల్లో ఎలా ఉంటుందో సేమ్ అంతే. అక్కడైతే మనం 12 రియాల్స్ 30 రియాల్స్ పెట్టి మనకు నచ్చినట్టు ఏరుకోవచ్చు. ఇక్కడ ఏరుకునే దానికి ఆప్షన్ ఉండదు, వాళ్ళే ట్రేస్ లో నింపేసి ఉంటారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ కానీ కొనుక్కుంటే చాలా కాస్ట్ పడుతుంది. ఒక ట్రే తీసుకోవాలి కాబట్టి ఒక 2-3 మెంబర్స్ కానీ షేర్ చేసుకునే పని అయితే ఇక్కడైతే బెస్ట్. ఒక ట్రే వచ్చి 20 రియాల్స్ అలా పడుతుంది. అప్పుడు దాంట్లో 3 కేజీలు 4 కేజీలు అలా ఉంటాయి. 2-3 ఫ్యామిలీస్ కానీ షేర్ చేసుకుంటే బెస్ట్. ఒక ఫ్యామిలీకి అయితే అసలు ఇక్కడికి రావట్లేదు. నార్మల్గా లూలులోనో అన్సార్ గ్యాలరీలోనో తీసేసుకోవచ్చు. బల్క్గా ఒక 2-3 ఫ్యామిలీస్ కోసం అయితే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ట్రేస్ లాగా, అవన్నీ తీసుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ వచ్చి 15 రియాల్స్ పడింది. దాని లోపల ఖచ్చితంగా 4-5 కేజీలు అలా ఉంటాయి. సో మనం ఎంచక్కా దాన్ని షేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఉన్నాయి, అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ బల్క్గా తీసుకోవాలి. ఫ్యామిలీస్ కన్నా ఇక్కడ చిన్న షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగా తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎక్స్పోర్టేను, ఒక్కటి కూడా మన దోహాలో పండింది కాదు, మన ఖతార్లో పండింది కాదు. అన్ని ఇతర దేశాల నుంచి వీళ్ళు తీసుకొని వచ్చినవేను. వీళ్ళు ఒక్కొక్క బాక్స్ వచ్చి 20 రియాల్స్ 25 రియాల్స్ అలా చెప్తున్నారు. మనం వీళ్ళని బార్గెన్ చేయొచ్చు, అంటే మనం వీళ్ళని తగ్గించమని అడగొచ్చు. వాళ్ళు ఒక 2-3 రియాల్ అలా తగ్గిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు, మంచిగా ఆన్సర్ ఇస్తున్నారు అనమాట, కసురుకోకుండాను. ఇక్కడ సరౌండింగ్స్ అన్ని చాలా క్లీన్ గా ఉన్నాయి. నార్మల్ గా వెజిటేబుల్ మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్ అంటే ఎలా ఉంటది, చిందరబందరగా ఉంటది కదా, అలా ఏం లేదు. సరౌండింగ్స్ అన్ని చాలా నీట్ గా ఉన్నాయి, క్లీన్ గా కూడా ఉంది. లోపల చాలా షాప్స్ ఉన్నాయి. ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. కొందరైతే చాలా తక్కువ చెప్తున్నారు, కొందరైతే చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు, కాయల్ని బట్టి అనమాట. కాకరకాయలు అయితే ఒక బాక్స్ వచ్చి 40 రియాలు చెప్తున్నారు. బెండకాయలు అయితే 25 రియాలు 20 రియాలు, కొంతమంది అయితే 15 రియాలు అలా చెప్తున్నారు. కొంచెం అటు ఇటుగా తీసుకుంటే పైన అంతా బాగా నిగనిగలాడుతున్నాయి, లోపల ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా, అది కొంచెం గమనించుకొని మనం తీసుకోవాలి. ఇక్కడ ఆకుకూరలు కూడా ఉన్నాయి, వేరులతో సహా పీక్కొని వచ్చేసినట్టున్నారు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నార్మల్గా మనం మాల్స్లోకి వెళ్ళి లూలు మాల్ అట్లా దోహాలో ఉండే మార్కెట్లోకి వెళ్తే అంత ఫ్రెష్గా ఉండవు. ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అన్ని రకాల ఆకుకూరలు కూడా దొరుకుతున్నాయి. కొత్తిమీర, పుదీనా, తోటకూర, మెంతికూర, పాలకూర, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ. ఇక్కడ చూస్తున్నారా, ఈ ఆరెంజెస్ వచ్చి ఒక్క బాక్స్ వచ్చి 70 రియాల్స్ అంట. చూడ్డానికైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తీయగా ఉంటాయో పుల్లగా ఉంటాయో తెలియదు మనకి.
అందుకే మేము డేర్ చేయలేదు. కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంది. కానీ ఇక్కడికి వచ్చింది మాత్రం మేము వెజిటేబుల్స్ తీసుకుందామని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారా, ఈ అబ్బాయిను మా ఫ్రెండ్ కొడుకు. ఈ అబ్బాయి ముకుంద్ కన్నా 1 year పెద్ద. వీళ్ళు మలయాళీస్, మన ఇంటి పక్కనే ఉంటారు. ఈ మార్కెట్కి నార్మల్గా చిన్నపిల్లలు రారు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. వీళ్ళిద్దరు వచ్చేసరికి ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళ సాయి చూస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించారా, మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఇంతమంది లేరు. సాయంత్రం అయ్యే కొద్దీ కొంచెం క్రౌడ్ ఎక్కువ అవుతుంది. ఈ మార్కెట్లో మిడిల్లో ఈ టీ షాప్ ఉంది. స్నాక్స్ అవన్నీ దొరుకుతున్నాయి ఇందులో. ఇక్కడ ఫ్రూట్స్కి వస్తే కాస్ట్లు ఏమో నార్మల్గానే ఉన్నాయి. లూలు మాల్లో ఎట్లున్నాయో అట్లాగే ఉన్నాయి, కానీ ఫ్రెష్గా ఉన్నాయి. ఈయన దగ్గర ఈ డబ్బా 25 riyals అంట. కాకపోతే ఈ బెండకాయలు అన్నీ ముదిరిపోయి ఉన్నాయి. కొంచెం ఇక్కడ చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ టమోటాస్ చూసారా ఎంత నిగనిగలాడుతున్నాయో, చాలా వరకు ఇందులో పుచ్చిపోయి ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి ఇక్కడ హోల్సేల్గా దొరికేటి. అంటే చెట్లు, మట్టితో చేసినవి, కుండలు, బార్బీక్యూకి కావాల్సినవి, బొగ్గులు, కర్రలు, నార్మల్గా మనము ఇక్కడ గార్డెన్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ ఒక్క మల్లి చెట్టు 80 riyal అంట. అంటే ఒక్కొక్క మల్లి చెట్టు 80 riyal పడుతుంది. ఈ ఎండాకాలంలో మనం 80 riyal కాదు కదా, 200 riyal పెట్టి తీసుకోపోయినా ఏ చెట్టు బతకదు. ఒకవేళ మీరు అంతగా బతికించుకోవాలనుకుంటే మీరు ఎలా అయితే ఏసీ వేసుకుంటారో ఆ చెట్లకు కూడా మీరు ఖచ్చితంగా ఏసీ వేసి ఇంట్లో పెట్టుకొని కేర్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చాలా ఉన్నాయి. తట్టలు ఉన్నాయి, బుట్టలు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, చేత్తో చేసినవంట ఇవన్నీను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రౌండ్గా కుండలు మాదిరి, అవి మట్టి కుండలు. ఈ మట్టితో చేశారంట. షో ఐటమ్స్ కూడా ఉన్నాయి. కతారీస్, ఓల్డ్ ఫ్యాషన్కి సంబంధించిన షో ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ స్పైసెస్ కూడా ఉన్నాయి. బిర్యానీలో ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి. ఒక్క గసగసాలు మాత్రం దొరకవు, మిగతా కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. అవి ఎందుకు దొరకవంటే అవి మత్తు అని చెప్పి ఈ అరబ్ దేశాలు వాటిని బ్యాన్ చేశారు. ఇక్కడ చూసారా కూజాలు లాగా ఉన్నాయి కదా, అవి కూడా మట్టితో చేశారంట వీళ్ళు. కాస్ట్ అయితే ఆకాశాన్ని అంటేస్తుంది, మనమైతే కొనలేము. ఇక్కడ బ్యాగులుగా ఉన్నాయి కదా, అవన్నీ బొగ్గులు. బార్బీక్యూ ఎక్కువ తింటారు కదా ఇక్కడ, సో అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు, హోల్సేల్గా వస్తున్నాయి. బకెట్లు, టిష్యూ పేపర్స్, అన్నీ కావాల్సినవన్నీ, ప్లాస్టిక్ సామాన్లు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ, కానీ హోల్సేల్గాను. ఇక్కడ కరివేపాకు చెట్టు చూసారా, ఈ చెట్టు వచ్చి 40 riyal. ఇక్కడ కరివేపాకు చెట్లు చాలా కాస్ట్ ఉంటాయి. అంత చెట్టు మనం నర్సరీలో కొనాలంటే మినిమం 120-130 riyals అలా పెడుతుంది. ఇక్కడ 40 riyalsకి వస్తుందంటే రీజనబుల్లే. కానీ ఈ ఎండాకాలంలో అవి బతకతాయి, కానీ చాలా కేరింగ్గా చూసుకోవాలి మనము. ఇక్కడ మా బాబుకి బోర్ కొట్టేసేసింది, అందుకే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇంకా మొత్తం ఒక రౌండ్ వేసేసామన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం దొరుకుతున్నాయి అంటే ఇక్కడ చాలా వరకు అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ చిన్న ఫ్యామిలీల కన్నా పెద్ద ఫ్యామిలీలు ఇక్కడికి వస్తే బెటరు. అంటే హోల్సేల్గా దొరుకుతున్నాయి కదా, ఒక బాక్స్ 20 riyals అంటే బెస్టేను. నార్మల్గా చిన్న ఫ్యామిలీకి అయితే అది వేస్ట్. ఒక 2-3 ఫ్యామిలీలు కలిసి తీసుకునే పని అయితే ఇక్కడికి రావచ్చు. ఖతార్లో ఉండి షాప్ గురించి తెలియకుండా ఉంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి విజిట్ చేయండి. కాకపోతే ఒక ఫ్యామిలీ అయితే రావద్దు, ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి రండి. సో మీకు ఏమేమి కావాలో మీరే అక్కడ డిసైడ్ అవ్వి తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ముకుంద్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అన్నతో మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట. ఆ అన్న కూడా సరిపోయారు, వీళ్ళతో మంచిగా ఆడుకుంటా ఉన్నారు. ఇంకా తిరిగి అలసిపోయాము. ఇంకా టీ షాప్ దగ్గరకు వచ్చాము. ఒక టీ, ఏదో ఒక సమోసా కానీ స్నాక్స్ కానీ తిందామని చెప్పేసి వచ్చాము. నిజంగా టీ అయితే చాలా బాగుంది. క్వాంటిటీ క్వాలిటీ రెండు బాగున్నాయి. ఎలాగుంటాయో అనుకున్నాము. టీ వచ్చి 1 riyal, అంటే మన డబ్బుల్లో 22 రూపాయలు. చాలా బెస్ట్. ఈ టీ 1 riyalకి ఇచ్చారంటే దోహాలో అయితే మినిమం 2 riyals అలా ఉంటది. ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. పిల్లలతో కూడా భలే ఆడుతున్నాడు ఈయన ఎవరో. ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. మీరేమైనా ఖతార్లో ఇంకేమన్నా ప్లేసుల గురించి తెలుసుకోవాలంటే నాకు ఆ ప్లేసులు కామెంట్ చేయండి. వాటి గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్, టేక్ కేర్.